అందరికీ వందనములు. దేవుని నామని స్తోత్రములు. నేటి మన ధ్యానాంశము, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము చదువుకుందామండి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నా రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ ఆయనను నేను ఎదురు చూచెదను. ఎవరి కొరకు? యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, నేను కనిపెట్టి ఉందును. ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడండి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మీకా గ్రంథంలో మీకా మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు ఆయన ప్రార్థనని ఆలకించెను. అలాగే ఇక్కడ కీర్తనల గ్రంథంలో కూడా 131 కీర్తన 5వ వచనంలో కీర్తన దావీదుకి మహారాజు మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించి ఉన్నాడు. ఎవరైతే ఆయన కొరకు ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుతూ ఉంటారో, ఎవరైతే ఆయనను కనిపెట్టుచు ఎదురు చూస్తూ ఉంటారు, నా రక్షణకర్త యగు నా దేవుడు అని ఇక్కడ మీకా గ్రంథకర్త చెప్తున్నాడు. నా రక్షణకర్త అనగానే ఎవరు రక్షణకర్త? యేసయ్య రక్షణకర్త. యేసయ్య భూలోకంలోకి తను బాలుడిగా జన్మించి అక్కడ 33 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెరిగి పెద్దవాడయ్యి తల్లిదండ్రులతో పెరిగి 3.5 సంవత్సరాలు సేవ చేసి అనేకమైన అద్భుత కార్యాలు చేసి పొంతి పిలాతు అధికారంలో సిలువ వేయబడి శ్రమపడి చనిపోయి 3వ దినమున లేచాడు. ఎవరి కోసం ఈయన సిలువ వేయబడింది? మన కోసం, మనం రక్షణ పొందడం కోసం. మన రక్షణకర్త యొక్క నా దేవుని కొరకు నేను కనిపెట్టుచున్నాను అని మీకా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. మన రక్షణకర్త ఎవరు? యేసయ్య. మన కోసం ఈ లోకంలోకి వచ్చి భూమి మీద 33 సంవత్సరాలు ఉండి మన కోసం తన రక్తాన్ని కార్చి మనల్ని ఆయన రక్తంతో కొన్నాడు. కాబట్టి మనమందరం కూడా రక్షణ పొందవలసిన వారమై ఉన్నాం. ఇంతవరకు ఎవరైనా రక్షణ పొందని వాళ్ళు ఉన్నట్లయితే రక్షణ పొందవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే యేసు ప్రభు మన కోసం తన సిలువలో రక్తం కార్చి మన ప్రాణం పెట్టాడు. మన కోసం తన ప్రాణం పెట్టాడు. అంత విలువైన రక్తంతో కొన్నాడు. కాబట్టి మనం అందరం కూడా రక్షణ పొందవలసి ఉన్నది. నా రక్షణకర్త యగు నా దేవునికి కొరకు నేను కనిపెట్టుచున్నాను అని మాట్లాడుచున్నాడు. నీ రక్షణకర్త ఎవరు? యేసు ప్రభు. నా రక్షణకర్త ఎవరు? యేసు ప్రభు. ఆయన రక్షకుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు భూమి మీద ఉన్నప్పుడు. ఇప్పటికి కూడా ఆయన నామములో ప్రార్థించే వాళ్ళు అద్భుత కార్యాలని చేస్తూ ఉంటారండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన దావీదు మహారాజు ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. ఎవరైతే ఆశ పెట్టుకుని ఉంటారో, ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళ ప్రార్థన ఆయన వింటారండి. ఎవరైతే యేసు ప్రభుని రక్షకుడుగా ఎన్నుకుంటారో వారి ప్రార్థన ఆయన ఆలకిస్తారండి. ఇంకా హిజ్కియా 22వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. హిజ్కియా చాలా యథార్థవంతుడు, చాలా యెహోవా సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించినవాడు. ఆయన సన్నిధిలో యథార్థంగా ప్రవర్తించి ఉన్నాడు. ఆయనకు మరణకరమైన జబ్బు వచ్చిందని యెషయా ప్రవక్త చెప్పినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. తండ్రి, నేను ఎంత యథార్థంగా నీ సన్నిధిలో ఉన్నానో నీకు తెలియదా? నన్ను ఈ యొక్క అపాయం నుంచి, బాధాకరమైన జబ్బు నుండి బయట వేయవా అని ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. ఆయనకి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. సో ఇక్కడ మీకా ప్రవక్త ప్రార్థన విన్నాడు, దావీదు ప్రార్థన విన్నాడు. ఇంకా ఇక్కడ హిజ్కియా ప్రార్థన విన్నాడు. అలాగే నా దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించాడండి. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడండి. నా ప్రార్థన ఆలకించాడు. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు నా భర్త నన్ను విడిచిపెట్టినప్పుడు నా తండ్రికి నేనంటే చాలా ప్రేమ అండి. అది తట్టుకోలేక ఆయన మనోవేదనతో మంచం పడ్డాడండి. అప్పుడు మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. డాక్టర్స్ చూసి ఈయనకి మనోవ్యాధికి మందు లేదు, ఈయన చనిపోతాడు, తీసుకెళ్ళండి అని చెప్పారండి. అప్పుడు ఇంటికి తీసుకొచ్చి మేము ఇంటికాడ పండుకోబెట్టి 9 గంటల నుంచి 12 గంటల వరకు రాత్రి ప్రార్థన చేశానండి. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు.
మా నాన్నకి హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించావు, మా నాన్నకు కూడా ఆయుష్ పొడిగించు అని నేను ప్రార్థించానండి. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మా నాన్నగారికి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. నా ప్రార్థన ఆలకించిన దేవుడు నా దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడమ్మా. నువ్వే ప్రార్థన ఆలకిస్తాడు. ప్రతి ఒక్కరికి ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ ప్రార్థనలు ఆలకించే ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నువ్వే సమస్యలో ఉన్నావో, అనారోగ్య సమస్యలో ఉన్నావా, దేవుడు స్వస్థపరుస్తాడు. అప్పుల బాధల్లో ఉన్నావా, దేవుడు నీకు అప్పులు తీర్చే మార్గాన్ని చూపిస్తాడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇస్తాడు. వివాహం కాలేదని బాధపడుతున్నావా, దేవుడు సకాలంలో నీకు వరుణ్ణి సహాయం చేస్తాడు. గర్భఫలం లేదని బాధపడుతున్నావా, దేవుడు నీకు గర్భఫలం ఇస్తాడు. ఎలాంటి శోధన వేదనలో ఉన్నా సరే ప్రార్థన చేయమ్మ. నా దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. అలాగే నీ ప్రార్థన కూడా నీ దేవుడు ఆలకిస్తాడు. ఈ సాయంకాల సమయంలో మీరు ప్రార్థన చేయండి. ఏ సమస్య ఉన్నా, ఏ శోధన ఉన్నా దేవుడు మిమ్మల్ని తీరుస్తాడు. ఈ నూతన సంవత్సరంలో మీ దుఃఖం సంతోషంగా మారాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీ దుఃఖాలని సంతోషంగా మారుస్తాడని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. నా వాక్యం ప్రతిరోజు వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకునండి. తర్వాత ఒక చిన్న విషయం అండి. నాకు మొరపెట్టుము, నీకు నేను ఉత్తరం ఇచ్చేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 33:3 ఇది యేసయ్య యొక్క ఫోన్ నెంబర్ అండి. యేసయ్య ఫోన్ నెంబర్ 333. ఏంటది? యేసయ్య ఫోన్ నెంబర్ 333కి మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆలకిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, నీకు ఏం కావాలన్నా నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళి 333కి మొరపెట్టమ్మా. దేవుడు నీ మొర ఆలకిస్తాడు. నాకు మొరపెట్టము, నీకు ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుతున్నాడు మన దేవుడు. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. తప్పకుండా దేవుడు నా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన కూడా ఆలకిస్తాడండి. నా జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు చేశాడండి. ఇది ఒకటి మాత్రమే నేను చెప్పి ఉన్నానండి. సో అద్భుతకరుడండి, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు అండి యేసయ్య. కాబట్టి యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించమని కోరుకుంటున్నానండి. ఎవరైతే యేసయ్యని సొంత రక్షకుడిగా అంగీకరించారో వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడండి, వారికి ప్రతిఫలం ఇస్తాడండి. తప్పకుండా ప్రతి ఉత్తరం ఇస్తాడండి దేవుడు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి దేవుని యొక్క మీ ప్రార్థనలు దేవుడు ఆలకించేలాగా చేయమని కోరుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నా ప్రార్థన ఆలకించునని మాట్లాడవు తండ్రి. అయా ఇక్కడ ఏ తలలోంచి ఎవరు ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలు ఆలకించండి, ప్రతిఫలం అనుగ్రహించండి, వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. నూతన సంవత్సరంలో సమస్తము సంతోషంగా మార్చండి, సమస్త కార్యములు జరిగించండి, వారిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.